హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం అండ్ బ్లాగ్స్. ఇక్కడైతే నేను పోలేలు చేస్తున్నా అండి, అదే భక్షాలండి. నేనైతే మైదా పిండిని కలిపి పెట్టేసుకున్నాను. గోధుమ పిండి అయినా సరే మైదా పిండి అయినా సరే తీసుకోవాలి. తర్వాత ఒక గంట పాటు శనగపప్పు నానబెట్టి ఈ విధంగా మనము ఉడికించుకొని పలుకుగా ఉడికించుకున్న తర్వాత పౌడర్ లాగా చేసుకోవాలి. వాటర్ అన్నీ ఆరిపోయేంత వరకు మనం పప్పును ఆరబెట్టుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. తర్వాత ఆ పప్పును ఆరబెట్టిన తర్వాత పౌడర్ చేసుకొని మిక్సీలో వేసి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో బెల్లం వేసి కొన్ని వాటర్ వేసి బెల్లం కరిగిన తర్వాత అది మరుగుతున్నప్పుడు మనం ఈ పప్పు పౌడర్ ఉంటుంది కదా అది వేసుకోవాలి. వేసుకొని మంచిగా అంతా కలిసిలా కలుపుకోవాలి. అడుగంటినట్లయితే కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇలా దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి. మనకు ఉండలాగా వచ్చే వరకు మనం చూసుకొని తర్వాత మనము ఫ్యాన్ కింద పెట్టి నేను ఆరబెట్టాను. అది ఆరిన తర్వాత చూడండి, పూర్ణాలైనా సరే పోలేలైనా సరే చాలా బాగా వస్తాయండి. ఇది ఫస్ట్ టైం చేసినా సరే సూపర్గా చేయొచ్చు. ఇట్లా సక్సెస్ అవుతుంది అన్నమాట. కొంతమందికి పోలేలు చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేయొచ్చు అనమాట. మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను క్లియర్గా వీడియో చేస్తాను. ఆల్రెడీ చేశాను ఇంతకుముందు, నా ఛానల్లో ఉంటుంది. లేదు మళ్ళీ చేయండి అంటే చేస్తాను. రౌండ్గా రాకపోయినా పోలేలు అయితే ఈజీగా చేసుకోవచ్చు. నేను ఏం చేశాను, రౌండ్ వస్తలేమని చెప్పేసి నేనైతే పూరీ మేకర్ తీసుకొని ఈ విధంగా పూరిలా కొంచెం ఇలా ఒత్తుకున్న తర్వాత పేపర్ కవర్ ఉంటుంది కదా, దాంట్లో ఇలా బెల్లం కట్టెతోని ఇలా చేసుకున్నాను. ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోవచ్చు మనము. ఇలా అయితే చూడండి, ఇప్పుడైతే రౌండ్గా వచ్చింది కదా. నేను ఒక్కదాన్ని చేసుకుంటుంటే ఇబ్బంది అవుతుందని చెప్పి మా హస్బెండ్ వచ్చే వరకు వెయిట్ చేసి, మా హస్బెండ్ నెయ్యి వేసి కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. మా హస్బెండ్ అయితే వీటిని కాల్చిండు, నేనైతే చేస్తూ ఉన్నాను అన్నమాట. మళ్ళీ పూర్ణాలు కూడా చేశాను. అంటే ఇది నెక్స్ట్ డే చేశాను, ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఇది మైదా పిండి అయినా సరే దోశ బ్యాటర్ అయినా సరే మనం ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. సూపర్గా ఉంటుందండి. పూర్ణాలన్నా పోలేలన్నా మా పిల్లలకు కానీ మాకు కానీ చాలా ఇష్టం అన్నమాట. చాలా బాగా వచ్చాయి. ఇవి ఎక్కువగా పూజలు అయినప్పుడు ఉగాది పండుగ చేస్తారు కదా, పండుగ కూడా తొందరలోనే వస్తుంది కదా. కూడా ఈసారి చేసినప్పుడు ఇబ్బందిగా అనిపించే వాళ్ళు ఈ ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా బాగుంటాయి. అలాగే మీకు ఎవరికి ఇష్టమో ఈ పూర్ణాలు పోలేలు కామెంట్ చేయండి.